మంత్రి కేటీఆర్ నల్లగండ్ల రిజర్వాయర్ ప్రారంభిస్తుండూ లైవ్ లో చూద్దాం. ఇవాళ పొద్దుగల 10 గొట్టిన సంధి మంత్రి కేటీఆర్ పట్టణంలో తిరుగుతుండు. మొదటగా గాజుల రామారంల ఉషా ముల్లపూడి రోడ్లో ఉన్న నాలా బ్రిడ్జిని ఓపెన్ చేసిండు. కేపీహెచ్బీల రిజర్వాయర్, మియాపూర్ల హడ్కో నిధులతోటి కట్టిన రిజర్వాయర్ ప్రారంభించిండు. ఇప్పుడు నల్లగండ్ల కట్టిన రిజర్వాయర్ను ప్రారంభించుడు కాసేపటి క్రితమే. ఇక కొత్తగా రూపాయి రుసుముతో 1,00,000 నల్లాలు వెట్టించుడు లక్ష్యంగా పెట్టుకుంది సర్కార్. సిటీలో ఉన్నోళ్లకు, శివార్లో ఉన్నోళ్లకు రోజు నీళ్లిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కొద్దిగా నెమ్మదిస్తారండి. సైలెన్స్ ప్లీజ్.
ఓకే ఓకే కూర్చోండి బాబు బాబు కూర్చోండి ప్లీజ్. ఓకే, అందరికీ నమస్కారం. పత్రికా మిత్రులు, మీడియా వారు, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా, ఈ యొక్క అవకాశం పురస్కరించుకొని నేను వేదిక మీదటువంటి మా మున్సిపల్ శాఖ మార్చులు కేటీఆర్ గారికి, అలాగే హోంశాఖ మార్చులు నాయన నరసింహారెడ్డి గారు, అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మహేందర్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే గాంధీ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ గారు, డిప్యూటీ మేయర్ గారు, లోకల్ కార్పొరేటర్స్, మై కలీగ్ ఆఫీసర్స్, మీడియా అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ప్రజలకి ఇంత ఎండలో కూడాను మంత్రి గారి మీద అభిమానంతో మీరు ఈ కార్యక్రమం వచ్చేందుకు మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మన యొక్క హైదరాబాద్ చరిత్రలో చాలా ముఖ్యమైన దినం. ఎందుకంటే ఈ 11 మున్సిపాలిటీలు అయితే ఇంతకుముందు మనకు 2007లో విలీనమయ్యాయో, ఈ ఏరియాలో ఉన్నటువంటి దాదాపు ఒక 3.5 లక్షల కనెక్షన్లు, అంటే దాదాపు ఒక 40 లక్షల మంది ప్రజలకు దారిత తీర్చేటువంటి రోజు ఇది. దాదాపు ఈ ఏరియాలో 5 రోజులకు ఒకసారి ఇచ్చే కనెక్షన్లు 36,000 కనెక్షన్లు ఉన్నాయి. నీళ్ళు ఇచ్చే కనెక్షన్లు 3 రోజులకు నీళ్ళు ఇచ్చే కనెక్షన్లు దాదాపు ఒక 40 నుంచి 50,000 వరకు ఉన్నాయి. రోజు మార్చి రోజు ఇచ్చే కొంత నీళ్ళు ఉన్నా కూడాను వాటర్ ప్రెషర్స్ తక్కువ కావడం వల్ల చాలా కాలంగా నీళ్లు ఉండి కూడాను మనం ఇచ్చుకోవాలంటే పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చేపట్టిన వెంటనే గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి నీళ్లు సమృద్ధిగా మన నగరానికి తీసుకురాగలిగారు. కానీ లోపల మనకు జలాశయాలు లేకపోవడం వల్ల, అట్లాగే సరఫరా చేసుకునే దానికి మనకు పైప్ లైన్ లేకపోవడం వల్ల ఆ లోటుపాట్లు గమనించి వారు 1900 కోట్లతో ఒక ప్రాజెక్టుని తయారు చేసి మన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో దీన్ని మాకు చేపట్టమని చెప్పి జలమండలికి ఆదేశించడం జరిగింది. దాంట్లో 2400 కిలోమీటర్లు అనుకున్నాం, కానీ ఇప్పటికే దాదాపు 1300 కిలోమీటర్లు 2008 నుంచి వేయడంతో దాని దాదాపు 1800 కిలోమీటర్లు సరిపోతుందని నిర్ణయించి మేము ఇప్పటికీ 110 రోజుల్లో దాదాపు 1200 కిలోమీటర్ల లైన్ పైప్ లైన్లు వేయడం జరిగింది. ఇది వాటర్ బోర్డు చరిత్రలో, జలమండలి చరిత్రలో ఒక రికార్డు ఇది. ఎందుకంటే బయట నగరాల్లో, బయట పల్లెల్లో బయట వేసుకోవచ్చు కానీ తొందరగా వేయచ్చు, కానీ నగరంలో లైన్లు వేయడం చాలా కష్టతరమైన విషయం. ఈ యొక్క అభివృద్ధిని సాధించడంలో మాకు మంత్రి గారు కేటీఆర్ గారు మా వెన్నట్టు నిలబడి రోజు కూడాను దీన్ని మా నుంచి కనుక్కుంటూ మంచి నిర్దేశం చేశారు. అట్లాగే 50 రిజర్వాయర్లు దాదాపు రోజుకి ఒక్కసారికి నింపితే దాదాపు 290 మిలియన్ లీటర్స్ ఒకసారి నింపితే వచ్చే నీళ్ళు అవి. 3 సార్లు నింపితే దాదాపు ఒక 800 మిలియన్ లీటర్లు నింపుకునేటువంటి కెపాసిటీ కలిగిన పెద్ద రిజర్వాయర్లు. ఈ చిన్న రిజర్వాయర్లు కాదు ఇది. ఇప్పుడు ఇది ఒక 3 మిలియన్ లీటర్లు కలిపే రిజర్వాయరు. ఇంతకుముందు ఒక దగ్గర మనం ఓపెన్ చేసింది 6 మిలియన్ లీటర్లు నింపే రిజర్వాయరు. ఈ రిజర్వాయర్లు నింపడం వల్ల దాదాపు 1,00,000 కొత్త కనెక్షన్లు వస్తాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అలాగే 30,000 కనెక్షన్లు, ₹1 కనెక్షన్లు పేదవాళ్ళకి ఇచ్చేదానికి మంత్రి గారు తీసుకున్న నిర్ణయంతో మేము ₹1 కనెక్షన్లు కూడా మొదలుపెట్టాం. ఇప్పటికే చాలా దగ్గరలో ఇవ్వడం జరిగింది. 30,000 ₹1 కనెక్షన్లు ఇస్తున్నాం. ఈ ₹1 కనెక్షన్లు ఇంతకుముందు ఇచ్చినప్పుడు ₹100 అఫిడవిట్ తీసుకునేవాళ్ళం. ఆ ₹100 అఫిడవిట్తో పేదవాళ్ళకి ₹101 కనెక్షన్ అయ్యేది. అందుకని మంత్రి గారు ఏం చేశారంటే ఆ అఫిడవిట్ ఖర్చులు కూడా వాటర్ బోర్డుని పెట్టుకోమని చెప్పారు. అది మేమే పెడుతున్నాం. అట్లాగే ఇంతకుముందు మీరు నీటి కనెక్షన్ తీసుకోవాలంటే 4 రోజుల నుంచి 2 నెలల వరకు టైం అయ్యేదని చెప్పేసి నాకు స్వయం సహాయక సభ్యురాలు చెప్పారు. అందుకని మంత్రి గారు మాకేమి ఆదేశించారంటే కనెక్షన్ల కోసం ప్రజలు మన దగ్గరకు రాకూడదు, మీరే వారి ఇంటింటికి వెళ్ళి కనెక్షన్లు అందజేయండి అని చెప్పారు. అందుకని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యురాలతో క్యాంపులు పెట్టి మనం ఇప్పుడు 3 రోజుల లోపలే కనెక్షన్ ప్రొసీడింగ్స్ ఇస్తున్నాము. 15 రోజుల లోపల కనెక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఉదాహరణకి నడిగడ్డ తాండాలో ఒక 200 కనెక్షన్లకి మనకు వారం రోజుల్లో ప్రొసీడింగ్స్ ఇచ్చాము. 62 కనెక్షన్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది సార్. అక్కడ ₹1 కనెక్షన్లు ఇచ్చాము. ఇప్పుడు నీళ్ళు కూడా ఇస్తున్నాం ఈరోజు. ఇటువంటి కనెక్షన్లు దాదాపు 1,00,000 కనెక్షన్లు ఇస్తే, ఇవి కాకుండా దాదాపు 40 లక్షల మంది ప్రజలకు సంబంధించినటువంటి నీటి సరఫరాని బలోపేతం చేసుకొని మంచి ప్రెషర్తో రోజుకి 150 లీటర్లు ఒక రోజుకి ఇచ్చేదానికి, ఒక్కొక్కరికి ఇచ్చేదానికి, ఒక్కొక్క మనిషికి ఇచ్చేదానికి ఈ సరఫరా వ్యవస్థ ఉపయోగపడుతుంది మనకు. ఈ నెలలో మనకు 12 రిజర్వాయర్లు చేతికొచ్చాయి. ఈ రిజర్వాయర్లన్నీ కూడాను ఈ స్కీము మనకి ఎప్పుడు కంప్లీట్ కావాలంటే వచ్చే సంవత్సరం మేకి మార్చికి కంప్లీట్ కావాల్సిన స్కీమ్ ఇది. మామూలుగా 2018 మార్చిలో మేలో కావాల్సినటువంటి స్కీమ్ను మనం ఇప్పుడు ఈ నెలలో ఏప్రిల్లో దాదాపు 11 నెలల ముందే దీన్ని ప్రారంభించుకుంటున్నాం. అంటే దీని వెనకాల మామూలు నుండి నడిపిస్తున్నది మంత్రి గారు, వారితో ఉన్నటువంటి శాసనసభ్యులు, వారందరూ కూడా దీనికి తోడ్పడుతున్నారు. ప్రజలు కూడా చాలా సహకరించారు. ఈ నెలలో 12 రిజర్వాయర్లు చేస్తున్నాము. జూన్ లోపల జూలై లోపల ఇంకొక 46 రిజర్వాయర్లు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఒక 4 రిజర్వాయర్లు చాలా పెద్ద రిజర్వాయర్లు కాబట్టి ఆగస్టు లోపల అవుతుంది. ఆగస్టు లోపల ఈ రిజర్వాయర్లను కంప్లీట్ చేస్తూ కూడాను
ముగింపు కాలం, ప్రాజెక్టు ముగింపు కాలం కంటే దాదాపు 6 నెలల ముందు ఈ రిజర్వాయర్లన్నింటిని కంప్లీట్ చేయడం జరుగుతుంది మీకు తెలియజేస్తున్నాను. ఇటువంటి ఇప్పుడు మిషన్ భగీరథ కింద రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయితే మనకు తెలంగాణ ప్రభుత్వం మనకు గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నారో అదే ఇప్పుడు అర్బన్ భగీరథ కింద మనం ఈ గ్రేటర్ హైదరాబాద్లో చేసుకుంటున్నాము. దీంతోపాటు మంత్రి గారు మాకు రోజు కూడా నీరు సరఫరా చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టున్నారు. దాని గురించి వారు మాట్లాడతారు. ఇప్పుడు ఈ మంచి కార్యక్రమాన్ని మాకు ఇచ్చి జలమండలికి ఈ అద్భుత అవకాశాన్ని కలిగించినందుకు మంత్రి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాం.